ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తా ఉన్నాను. మీ టెక్కలి నియోజకవర్గమే మంచివాడు, యువకుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మంచి చేసే అవకాశం మీరు తిలక్కివ్వండి. మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తిలక్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇదే టెక్కలి నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసినవాడు సీను. ఎలాంటి వాడు సీను? పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న చెడుకు ఒక్కసారి మార్పు ఇవ్వండి. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా సీనుపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు, తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పలాస నుంచి అప్పలనాయుడుని పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. పాతపట్నం నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది, నా చెల్లెలు నిలబడతా ఉంది. మీ అందరికీ మంచి చేస్తుంది, సౌమ్యురాలు, మంచి ఆవిడ. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది, మంచి చేస్తుంది, మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తూ ఉంది. మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కృష్ణదాస్ అయినా నిలబడతా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరపున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాస్ అన్నే. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. శ్రీకాకుళం నుంచి ధర్మానాన్న నిలబడతా ఉన్నాడు, నాకు తండ్రి లాంటి వాడు, మంచి చేస్తాడు, సౌమ్యుడు. మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి. అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు దొలుకునే ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో
అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్ళీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్ళీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ భూముల రేట్లు పెంచి మళ్ళీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వేయాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ. నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్టు వైపు చూడలేదు. అది వాళ్ళ నాన్నగారి వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు. ఈ రోజు మేము మీకు అందరం మాటిస్తున్నాం. చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరపున మేమందరం మాటిస్తున్నాం. మనకి దాహం, సాగునీరు, తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతులకి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి ఆర్&ఆర్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్, రీలొకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను. దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద 10,000 ఎకరాలు సాగు కూడా వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 200 అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది. సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది. అది మేము చేసి పెడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో, మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్, మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా.
ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామం పేదవాడిగానే పుట్టి పేదవాడిగానే పెరిగి పేదవాడిగానే చనిపోవాలని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మాయ మాటలు చెప్పి 10 రూపాయలు ఇస్తావు, 100 రూపాయలు దోచుకుంటావు, నీ సొంతానికి 1000 రూపాయలు దోచేస్తావు. ఇది ఎక్కడ రాజ్యం అని అడుగుతున్నా. ఇది రాజ్యమా అని అడుగుతున్నా మిమ్మల్ని. అడిగేవాళ్ళు లేడు కాబట్టి అడిగితే మీకు భయం. ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు. శుక్రవారం అయితే పోలీసులు గోడ దూకి మీ ఇంట్లోకి వస్తారు. విశాఖపట్నంలో చూశారు, ప్రొక్కలేని పెట్టుకొని వస్తారు. అంటే మనం కట్టిన ఆస్తుల్ని విధ్వంసం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఒక అమ్మాయి గజపతి నగరంలో బాధపడుతున్న దగ్గరికి వచ్చింది. ఎమ్మెల్యే నా భూమి కబ్జా చేశాడు, పోలీసుల దగ్గరికి పోయాను, ఎవరూ పట్టించుకోవడం లేదు, నా భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, కాపాడండి సార్ అని ఏడుస్తే నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఆ రోజు దుర్యోధనుడు దుశ్శాసనం ఉపయోగించుకుని నిండు సభలో ద్రౌపదికి ఎట్లయితే అన్యాయం చేశారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ అన్యాయం చేసే పరిస్థితి వస్తున్నాడు. రేపు జరిగే ఎన్నికల్లో కౌరవవాద తప్పదు. ధర్మ పోరాటానికి ముందుకు పోతున్నాం. నేను ఒకే మాట చెప్పాను, ఈ సభ కౌరవ సభ, ఇక్కడ న్యాయం జరగదు. మళ్ళా క్షేత్రస్థాయికి పోతాను. ప్రజల్లో జయించి మళ్ళా గెలిచి ఈ సభను గౌరవ సభ చేసి గౌరవ సభకు వస్తానని చెప్పి బయట వచ్చాను. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేమందరం కూడా రాత్రిలో నిద్రపోని రాత్రులు. ఏంటి మాకి బాధ? దేనికోసం ఈ బాధ? ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఇంట్లో పడుకుంటే ఆనందంగా ఉండలేడా అని అడుగుతున్నా. 2 సినిమాలు కాకపోతే 4 సినిమాలు చేసుకుంటాడు. నాకు అవసరమా ఇంత కష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పట్టుదల, ఆ పట్టుదల ఏంటంటే 40 ఏళ్లు గౌరవించారు, ఆదరించారు. ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నారు. మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కులేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం. ఏం జరిగినా పర్వాలేదు కానీ ముందుకు పోయాం. తమ్ముళ్ళు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా. కడాన అవమానాలు. చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది, కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు. అదే మారిగా మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు, అందుకే ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. అలాంటి హీరోస్ అందరిని తీసుకొచ్చి ఎంత అవమానించాడో చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. అంటే ఏంటి ఉద్దేశం? నేను వేధిస్తే ఎవడు ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు. నోరిప్పితే నీ సినిమాలు ఆడవు, నీ ఆస్తులు ఉండవు, నిన్ను తిరగనీయం, నిన్ను జైల్లో పెడతావంటే ఇదేనా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అందుకే యువతకు అడుగుతున్నా, మీకు ఒక సవాలు విసురుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా 2-3 బాధ్యత, 3 పార్టీల బాధ్యత అని అడుగుతున్నా. ఇంటికొకరు తయారు కావాలి. రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. మళ్ళా మీ దగ్గర నుంచి 1,00,000 కాదు, మొత్తం మీ ఆస్తులని కొట్టేస్తాడు. అందుకే డబ్బుల వ్యామోహులకు పోవద్దండి. క్వార్టర్ బాటలు ఇస్తే ఆ బాటలకు ఇది కావద్దండి. నిన్న మొన్న మీటింగులు చూసాం. 24 రోజులు చేశాడు. 24 రోజుల్లో బిర్యానీ పాకెట్టు, కూలి డబ్బులు ఒక 500,
తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన వాళ్ళు బస్సులో కూర్చొని పేకాట ఆడుకున్నారు, కానీ మీటింగ్లు కూడా బాగునే పరిస్థితి. ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం, మేము మాట్లాడుతున్నాం, ఒక్కరు కూడా కదలలేదంటే అది మీకుండే పార్టీల పైన విశ్వాసం, అవునా కాదా? అందుకే నేను చెప్తున్నా, ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 3 నీతి కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, మార్పు కావాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి, ఒక గోండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, మేధస్సు కావాలి. ఆ 2 బలంగా ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్నే అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని నేను. నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, నాకు మీ నివేదన ఇస్తా ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు. మీ సాధింపే ఒక వ్యసనంలా తయారవుద్ది, మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది. దానికి మాదక ద్రవ్యాలు, గంజాయి అవసరం లేదు. బలమైన లా అండ్ ఆర్డర్, బలమైన ఉపాధి అవకాశాలు, ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్రలో నేను చెప్పదలుచుకుని చెప్పాను. యువతకి, మహిళలకి, పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు సుస్థిరమైన అందించే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది, బద్దలైపోయింది. ఏమి వెల్కమ్, ఏమి స్వాగతం, గుండె లోతులోంచి వచ్చారు. మార్పు వచ్చింది, మార్పు చూస్తున్నాం. కడపల్లో జగన్కి వెన్నుపూసలోంచి చలి వస్తా ఉంది. మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్.